కర్పూరం కలిపిన ఈ విభూతిని దాని ఒంటికి రాస్తే చాలు, ఆ అగ్నిగుండంలో అది కాలి బూడిదైపోతుంది. దాని సంగతి నేను చూసుకుంటాను. ఈరోజు గుడి నుంచి నేను బయటకు వెళితే నాతో పాటు కోలుకున్న విరాజ్ని కూడా తీసుకుని వెళ్తానమ్మా. లేదంటే ఆయన్ని కాపాడి నన్నిక్కడే నీలో ఐక్యం చేసుకో తల్లి. ప్రేమించిన వాడి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడిన అక్కని అప్పుడు చూశాను. నమ్మిన మనిషి కోసం ఏమైనా చేయడానికి వెనకాడని అక్కని ఇప్పుడు చూస్తున్నాను. మా అక్క కోరుకున్న విధంగా రాక్ స్టార్ని కాపాడు తల్లి. అక్క, బావకేం కాదు. నీ ప్రయత్నం విజయవంతమై బావ అమ్మవారి కృపా కటాక్షాలతో చక్కగా కోలుకుంటాడు. అదే జరగాలి మహి. చైత్ర, నిప్పుల గుండం తొక్కేవారికి ఒంటి మీద విభూతి రాయాలంట కదా, పంతులు గారిచ్చారు. ఇప్పుడు బావ ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి చైత్ర. ఎలాగైనా బావను కాపాడుతావని మా ఆశ. మీ పిచ్చి కాకపోతే తనెలా విరాజ్ని కాపాడుతుంది? తనకేం సంబంధం ఉందని విరాజ్ని రక్షిస్తుంది? మామ్, నీకు చైత్ర అంటే నచ్చదు కదా. నచ్చనట్టే ఒక మూలన కామ్గా ఉండు. అంతేకాని మధ్యలో నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో. అసలు నీ వల్ల జరిగే మంచి కూడా జరగదు మామ్. నీలాంటి చెడు బుద్ధుండే వాళ్ళు ఇలాంటి దివ్య కార్యాలకి పనికిరారు. వెళ్ళండి. చైత్ర రా, విభూది రాస్తాను. పిన్ని, లయ మంచిదనే మార్కులు కొట్టేయడానికి మనల్ని మరీ ఎక్కువగా విలన్సం చేసేస్తుంది. పోన్లే, ఎలాగైనా ఈరోజు మన ప్లాన్ వర్కౌట్ అవుతే అంతే చాలు. ఇప్పుడు వెళ్ళి చైత్ర, ఇక నీ అగ్ని ప్రవేశమే మిగిలుంది.
చూసావా అది ఆహుతవ్వడానికి ఎన్ని ఆప్షన్స్. అవును పిన్ని, నిప్పుల్లో అడుగు పెట్టగానే కర్పూరం ఎఫెక్ట్కి కాళ్ళు అంటుకుంటాయి. ఆ తర్వాత చేతుల్లో ఆ దీపంతోనికి ఆ మంట చేతులకి ఆపై శరీరానికి అంటుకుంటుంది. ఆ తర్వాత దాన్ని అగ్నిజ్వాల దహించేస్తుంది. ఆ చైత్ర చావుని దగ్గరుండి చూడలేదా, కానీ ఈ డమ్మీ చైత్ర చావుని కన్నుల విందుగా చూద్దాం. అమ్మా, అక్కడ మీ కోడలు గారు బాబు కోసం అగ్నిగుండంలో నడవడానికి సిద్ధమయ్యారు. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు అగ్నిగుండంలో జ్యోతిని పట్టుకుని నడిచి అమ్మవారికి ఆ జ్యోతిని సమర్పిస్తారమ్మా. పంతులు గారు, అలా చేయడం ప్రమాదకరమే కదా? ప్రమాదకరమే కానీ అమ్మవారి మీద భరోసా పెట్టి భక్తితో ఆ అగ్నిగుండాన్ని దాటితే ఖచ్చితంగా మీరు ఆశించే మంచే జరుగుతుంది. నా కొడుకుని కాపాడడం కోసం నా కోడలు పెద్ద సాహసమే చేయబోతుంది. వాళ్ళిద్దరినీ నువ్వే కాపాడాలి తల్లి, నువ్వే కాపాడాలి. కోమతి, రామ్మా. పదమ్మా, చైత్ర పక్కన నిలబడి ఆ అమ్మవారిని మంచి చేయమని వేడుకుందాం. ఆనంద్, నువ్వు విరాజ్ దగ్గరే ఉండు. అలాగే బామ్మ. దామ్మా. చైత్ర, నేను విరాజ్కి జన్మ మాత్రమే ఇచ్చానమ్మా. నువ్వు వాడికి పునర్జన్మనివ్వబోతున్నావు. కానీ నువ్వు చేస్తుంది ప్రమాదంతో కూడిన ప్రయత్నం అమ్మా. గొప్ప పని చేస్తున్నావు మనవరాలా, మెచ్చుకోవాలనుంది. కానీ ఇది చూస్తే నీకేమవుతుందా అని భయంగా ఉందమ్మా. అత్తయ్య, బామ్మగారు, కన్నయ్యని కాపాడుకునే చివరి అవకాశం ఇదే. నాకేమైనా పర్వాలేదు, కన్నయ్యని కాపాడుకుంటే చాలు. ఓం విశాలాక్షి మాత్రే నమః. ఓం విశాలాక్షి మాత్రే నమః. ఓం విశాలాక్షి మాత్రే నమః. ఓం విశాలాక్షి మాతే నమః. ఓం విశాలాక్షి మాత్రే నమః. ఓం విశాలాక్షి మాత్రే నమః. ఓం విశాలాక్షి మాతే నమః. ఓం విశాలాక్షి మాతే నమః. చైత్ర, ఆగు. ఏమైంది అత్తయ్య? నువ్వలా వెళ్ళొద్దు. ఎవరైనా పసుపు నీళ్లు తెచ్చి తనని పసుపు నీళ్లతో తడపండి. పసుపు నీళ్లతో తడపడం ఏంటోదినా? ఇలా తను వెళ్తే జరగరాందేమైనా జరుగుతుందేమోనని నాకు అనిపిస్తుంది. పసుపు నీళ్లతో తడిపిన తర్వాతే తన నిప్పుల్లో నడుస్తుంది. అత్తయ్య, విశాలాక్షి అమ్మవారి ప్రసన్నం కోసం
విభూది రాసుకుని అగ్నిగుండంలోకి దిగాలి. పసుపు నీళ్లు పోసుకోకూడదేమో. ఏం పంతులు గారు, మీరే చెప్పండి. అవునమ్మా, విభూది రాసుకొని ఆ అగ్నిగుండంలో నడవడం ఆచారం. కోమతి, అమ్మవారి మీదే భారం వేద్దామమ్మా. మన చైత్రకేం కాదు. అమ్మా, నేను నమ్మిన నా మనిషిని ఎలాగైనా కోలుకునేలా చెయ్యి. నీకు తన ప్రాణాలే కావాలనుకుంటే ఈ అగ్నిగుండంలో నా ప్రాణాలు తీసుకో. తనని మాత్రం కాపాడు తల్లి. నువ్వే దిక్కు తల్లి, నువ్వే దిక్కు. ఓం విశాలాక్షి మాత్రే నమః. 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 ఓం విశాలాక్షి మాతే నమః. ఓం విశాలాక్షి మాత్రే నమః. ఓం విశాలాక్షి మాత్రే నమః. విశాలాక్షి మాతే నమః. ఓం విశాలాక్షి మాత్రే నమః. ఓం విశాలాక్షి మాతే నమః. అలకనంద, ఇది నీకు పరీక్ష. ఓం విశాలాక్షి మాతే నమః. ఓం విశాలాక్షి మాత్రే నమః. పిన్ని, ఏం కావట్లేదేంటి? అరికాల పాదానికి విభూతి రాయలేదు కదా? అంటే కొంచెం తొనికినా ఒలికినా చాలన్నమాట. ఒంట్లో శక్తి లేనప్పుడు, కింద మంట చూసినప్పుడు తొనక్కుండా ఎలా ఉంటుంది? ఓం విశాలాక్షి మాత్రే నమః. చైత్ర, అక్క. చైత్ర, ఆగండమ్మా. ఆ జ్యోతిని అమ్మవారికి సమర్పించే వరకు ఎవరూ తన్ని తాకకూడదు. చైత్ర. ఓం విశాలాక్షి మాత్రే నమః. అమ్మా, మీ కోడలి ఈ ఘట్టాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. అమ్మా, మనం బాబు దగ్గరికి వెళదామమ్మా. అమ్మా, ఆ జ్యోతిని అమ్మవారి దగ్గర పెట్టిరండి.
అకుంఠిత భక్తితో అనితర సాధ్యమైన దీక్షని నువ్వు పూర్తి చేశావు. నన్ను మెప్పించావు. నిన్ను ఈ కఠిన పరీక్షతో ఎందుకు పరీక్షించానంటే, నటించడం కోసమని ఏ బంధంలోకైతే నువ్వు అడుగు పెట్టావో ఆ బంధమే నీకు జీవితమని నీతో పాటు అందరికీ తెలియాలని ఇలా పరీక్షించాను. నువ్వేంటి ఈ బోనం తింటున్నావు? బోనం సమర్పించలేకపోయానని బాధపడుతున్నావు కదా? అవును, నా బోనం నేలపాలయ్యి అపవిత్రమైంది. అందుకే అమ్మవారికి బోనం సమర్పించలేకపోయాను. ఇవి ఈ నెలలో పండినవే కదా. తిరిగి ఈ నెలను తాకితే అపవిత్రం ఎలా అవుతుంది? మంచి మనసుతో చేసింది ఎలా ఉన్నా పవిత్రమే. నేనంత ఆలోచించలేదు, నాకు ఆలోచన రాలేదు. బోనం సమర్పించకుండా అలాగే వదిలేశాను. అందుకేగా నేను స్వీకరిస్తున్నాను. నువ్వు స్వీకరిస్తే కాదు, అమ్మవారు నైవేద్యం తీసుకుంటేనే కదా నా దీక్ష సఫలమవుతుంది. ఇప్పుడు నీ దీక్ష సఫలమైంది. ప్రతి అమ్మాయిలోనూ ఆ ఆది పరాశక్తి ఉంటుంది అంటారు కదా. అలా చూస్తే నాలోనే అమ్మవారు ఉండొచ్చు కదా. అలా అయితే తనకి జబ్బు తగ్గి నువ్వు చెప్పినట్టే ఆయన కోలుకోవాలి కదా. నీ మనిషి కోలుకుంటాడు. నిజంగానా? నిజం తప్పించి మరో మాట నా నోటి నుంచి రాదు. ఆ మనిషి కోలుకుంటే నాకు అంతే చాలు. ఒకవేళ నువ్వు చెప్పింది జరగకపోతే నేను నమ్మిన తనతో పాటే నేను కూడా. ఏ బంధం ఉందని బాధపడ్డావే, ఇప్పుడు మీ మధ్య ఏ బంధం ఉందో తెలిసిందా? తన కోసం ప్రాణం ఇచ్చేయడానికి కూడా సిద్ధపడేంత అనుబంధం ఉంది. ఈ అనుబంధంతో మృత్యువునైనా ఓడించొచ్చు, అసాధ్యమైనవి కూడా సాధించొచ్చు. విశాలాక్షి, అదంతా కాదు. నిజంగా తనిప్పుడు ప్రమాదం నుంచి బయటపడాలి అంటే నేనేం చేయాలి? నువ్వు పూజిస్తున్న అమ్మవారి దగ్గరికి వెళ్తే అక్కడ కలశంలో మహిమాన్వితమైన జలం ఉంటుంది. ఆ జలం అమృతంతో సమానం. ఆ జలాన్ని తీసుకెళ్ళి నువ్వు ఎవరినైతే కాపాడాలని ఆకాంక్షిస్తున్నావో అతని చేత తీర్థంలా కొంత తాగించు. అతని శరీర భాగాలను అదే జలంతో తడిచేటట్లు అతని మీద చల్లు. ఎలాంటి రుగ్మతులైనా తగ్గిపోయి మామూలు మనిషి అవుతాడని అంటూ ఉంటారు. నాకిప్పుడు ఆ అమ్మవారిలా నువ్వు కనిపిస్తున్నావు. చిన్నదాన్ని, నాకు దండం ఎందుకులే. మంచి బోనం పెట్టావు కదా, తొందరగా వెళ్ళి నీ వాణ్ణి కాపాడుకో.